ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఏపీలో 4.5 ఏళ్లుగా అవినీతి అసమర్థ పాలన సాగుతోందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. వైఎస్ షర్మిల రాకను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు గిడుగు రుద్రరాజు. గడిచినటువంటి 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అవినీతి, అసమ్మతి, సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, దీంతో పుష్కలంగా సాగుతున్నటువంటి పరిపాలన. ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ అయినటువంటి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకి, స్ఫూర్తికి విరుద్ధంగా ఏకస్వామ్యంగా యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే వేదం, ఆయన తా అంటే వీళ్ళు తందానా అనేటువంటి పరిస్థితి. ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గంలో పనితీరు సరిగా లేకపోతే మార్చాలని వాళ్ళ పార్టీ అనుకుంటే, ఇంకొక నియోజకవర్గంలో ఏ విధంగా ఓ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇంకో నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతుంది అనేటువంటి సీట్ల కోసం డబ్బులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ విధంగా గోచరించలేదు. పార్లమెంట్ సీట్ అయితే ఇన్ని కోట్లు, అసెంబ్లీ సీట్ అయితే ఇన్ని కోట్లు, ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలని వ్యయంతో తూచేటువంటి పరిస్థితి వచ్చింది. నీ యొక్క ఆర్థిక స్థితిగతులతో తూచేటువంటి పరిస్థితి